ధన్యవాదాలు. ఫస్ట్ నేను ఈ 4 ఉద్యోగాలు సాధించడంలో మా స్కూల్ ఫౌండేషన్, మా స్కూల్ ఇచ్చిన ఫౌండేషన్ చాలా ఉంది. వాళ్ళు ఇచ్చిన ఫౌండేషన్ గట్టిగా లేకపోతే నేను ఉద్యోగాలు సాధించడానికి కాదు కావచ్చు. వాళ్ళు ఇచ్చిన మ్యాథ్స్ క్లాసెస్ కానీ, గ్రామర్ క్లాసెస్ కానీ అవన్నీ నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడంలో చాలా తోడ్పడినాయి. అండ్ మాకు సబ్జెక్ట్ చెప్పిన ప్రతి టీచర్ కూడా చాలా బేసిక్స్ చాలా మంచిగా చెప్పారు. సో నేను వాటన్నిటి వల్లనే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేయగలిగిన. థ్యాంక్ యూ సో మచ్. మా పాఠశాల ప్రారంభించి 20 సంవత్సరాలు అవుతుంది. మరి పాఠశాల ప్రారంభం నుండే మా పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ మరి ఎంతోమంది విద్యార్థుల యొక్క జీవితాలు ఈరోజు తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ పాఠశాల దక్కింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు జైతాపూర్కి చెందినటువంటి గౌరమైత సన్న డాక్టర్ ఆఫ్ సాయిరెడ్డి గారి యొక్క కుమార్తె అనేటువంటి అమ్మాయి మా పాఠశాలలో ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ చదవడం జరిగింది. కాబట్టి మరి పెద్ద అమ్మాయి అయినటువంటి మైత మరి మా పాఠశాలలో 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ చదివేటప్పుడే ఆమె లోపల ఒక సీనియర్ సిస్టమేటిక్ ఉన్నటువంటి విద్యార్థి. ఏ చెప్పినా కాదనకుండా ఒక విద్యని ఎంతో చక్కగా అభ్యసించి సార్ల పట్ల కృతజ్ఞతా భావంతో ఎంతో భక్తి భావంతో ఉన్నటువంటి విద్యార్థి ఈరోజు 4 జాబులను సంపాదించినటువంటి గొప్ప విషయం. నిజంగా విజయం అందరి చందమామ కాదని దానికి నిదర్శనమైనటువంటి చెప్పుకుంటూ మరి అలాంటి కన్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఎంతో గర్వకారణం. మరి అదే కాకుండా మన మండలానికే కాదు, మన గ్రామానికి, మన జైతాపూర్ గ్రామానికి కాదు, ఒక జిల్లాకు ఒక మంచి పేరు తెచ్చినటువంటి మైత గారికి మన పాఠశాల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా పాఠశాల లోపల అందరం కలిసి ఘనంగా సత్కరించడం జరిగింది. కాబట్టి ధన్యవాదాలు.